పోసాని కృష్ణమురళి కస్టడీ పిటిషన్ బెయిల్ పిటిషన్స్ పై నేడు ఆదోని కోర్టులో విచారణ జరగనుంది. పోసాని 3 రోజులు కస్టడీకి ఇవ్వాలని మెజిస్ట్రేట్ను ఆదోని పోలీసులు కోరుతున్నారు. పోలీస్ కస్టడీకి వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే ఒక రోజుకు అనుమతి ఇవ్వాలని న్యాయవాదులు కోరారు. ఇరువురి వాదనలు విన్న కర్నూలు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ విచారణను నేటికి వాయిదా వేశారు. మరోవైపు పోసానికి బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ టీం కోర్టుకు విన్నవించారు. దీంతో 2 పిటిషన్స్ పై నేడు ఆదోని కోర్టులో విచారణ జరగనుంది. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ లోకేష్ అడిగి తెలుసుకుందాం. లోకేష్, చెప్పండి, పోసాని కస్టడీ అలాగే బెయిల్ పిటిషన్లు రెండుపై కూడా ఆదోని కోర్టులో వాళ్ళ విచారణ అని తెలుస్తాం. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? అరే, మనం చూసుకున్నట్లయితే ఏదైతే ఆదోని కేసుకు సంబంధించి పోసాని కృష్ణమురళిని 3 రోజుల పాటు కస్టడీ ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అయితే వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ న్యాయవాదులైతే అబ్జెక్షన్ చెప్పడం జరిగింది. ఒక్కరోజు ఇస్తే చాలని చెప్పేసి వాళ్ళు కూడా తమ వాదనలను జడ్జికి విన్నపించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇరువురి వాదనలు విన్న తర్వాత ఈరోజు ఆదోని కోర్టులో ఈ అంశంపై విచారణ జరగనుంది. అంతేకాకుండా ఏదైతే ఈ యొక్క పోసాని కృష్ణమురళికి సంబంధించిన కేసుకు సంబంధించి బెయిల్ పిటిషన్ ఇవ్వాలంటూ కూడా ఆ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఆయన ఆరోగ్య రీత్యావే కాకుండా ఈ యొక్క కేసు కూడా చాలా చిన్న కేసు కాబట్టి ఖచ్చితంగా అతనికి బెయిల్ ఇవ్వాలంటూ కూడా ఈ యొక్క మెజిస్ట్రేట్ ముందు తమ వాదనలు అయితే విన్నపం చేయడం జరిగింది. ఈ రెండు సంబంధించిన అంశాల గురించి ఈరోజు విచారణ జరగబోతుంది. ఏదైతే ఈ యొక్క ఆదోనిలో నవంబర్ 14న 2024లో ఏదైతే జనసేన నాయకుడు పోసాని కృష్ణమురళిపై కేసు నమోదు చేశారో దీనిపై అతన్ని ఇప్పటికే కర్నూలు జైలుకి రిమాండ్కు తరలించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ యొక్క 2 అంశాల మీద అయితే విచారణ అయితే కొనసాగుతుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఏదైతే రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారంగా ఈ యొక్క పోసాని కృష్ణమురళి మీద అక్రమ కేసులు బనాయించి ఇబ్బందికి గురి చేస్తున్నారంటూ వైఎస్ఆర్సీపీ చెప్తున్న పరిస్థితి. అంతేకాకుండా ఈ యొక్క వివిధ జైళ్ళకి ఇతని కేసుల మీద తరలించడం పైన అతని ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తాయి. ముందుగా నుండే అతని ఆరోగ్యం బాగలేకపోవడం ఒక కారణమైతే అతన్ని వివిధ ప్రాంతాలకు తీసుకెళ్లడం వలన ఆ యొక్క జర్నీలో కూడా అతనికి బ్యాక్ పెయిన్తో పాటు చెయ్యి నొప్పి కూడా చాలా తీవ్రంగా ఉందంటూ న్యాయవాదులు అయితే చెప్తున్నారు. మొత్తం మీద ఆ యొక్క విచారణ జరిగిన తర్వాత ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది చూడాల్సిన పరిస్థితి. మనం న్యాయవాదులతో మాట్లాడినప్పుడు వారు చెప్పే అంశాలు కూడా ఒకటే ప్రస్తావిస్తున్నారు. ఏదైతే వర్చువల్ విధానం ద్వారా పోసాని కృష్ణమురళి కోరినట్లుగా జైలు నుండి వర్చువల్తో విచారణ అయితే చేయొచ్చు. అయితే కావాలకొనే కక్షపూరితంగానే ఈ యొక్క పోసాని కృష్ణమురళిని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క పీటీ వారెంట్తో వివిధ జైళ్లకు తరలిస్తున్నారని చెప్పేసి వారు ఆరోపిస్తున్న పరిస్థితి. మొత్తం మీద ఈరోజు ఆదోని కోర్టులో మాత్రం ఈ 2 అంశాల మీద విచారణ జరగనుంది. హరి. ఓకే లోకేష్.